హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము. మరి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే కురవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీ అందరం కలిసి. మా మరదలు కూడా అయితే వచ్చేసింది ఈసారి. ఇంకా మేము వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ కరెక్ట్గా బయలుదేరే టైంకి అయితే గాలి దుమ్ము, పెద్ద వర్షం అండి. అసలు మామూలుగా కాదు, చాలా పెద్ద వర్షమే పడింది. ఇంకా మేమైతే ఆటో కట్టించుకొని అయితే వెళ్తున్నాము. చూసారా వర్షం ఎలా పడుతుందో? ఈ వర్షానికి ఆటోలో అయితే గాలికి మొత్తం చినుకులు అయితే మా మీదే ఉన్నాయి. అందుకే కొద్దిసేపు సైడ్కి అయితే హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచేసి వర్షం తగ్గాక అయితే బయలుదేరాము. ఇంకా ఎలాగో అలా అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. 8 కల్లా టెంపుల్ క్లోజ్ చేస్తారు. మేము కరెక్ట్గా 7:50కి అయితే చేరుకున్నాము. ఇంకా మాకు దర్శనం దొరుకుతుందో లేదో అనుకున్నాంలే, కానీ ఇంకా 10 మినిట్స్లో వెళ్ళి గబగబా అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. అక్కడ కానిస్టేబుల్ని అడిగితే అయితే 10 మినిట్స్ ఉంది, త్వరగా వెళ్ళండి అన్నారు. ఇంకా గబగబా అయితే అందరం అయితే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అప్పటికి ఆటోలో అనుకుంటూనే వెళ్ళాను, దర్శనం దొరకాలి అనేసి. ఎందుకంటే కష్టపడి వెళ్ళేదే దర్శనం కోసం, దర్శనం దొరకకపోతే ఎలా చెప్పండి, బాధేసేస్తుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే అక్కడే పడుకుందాం అనేసి అయితే అన్నీ అయితే తీసుకొని వెళ్ళాము. మా చిన్నప్పుడు అయితే వచ్చాము మేము, మళ్ళీ అప్పటి నుంచి అయితే రాలేదు. అందుకే నైట్ అక్కడే స్టే చేద్దామని అయితే వెళ్ళాము. బయలుదేరినప్పుడేమో అబ్బాయి వర్షం ఎందుకు పడిందా అనిపించిందిలే, కానీ అక్కడికి రీచ్ అయ్యి ఇంకా నైట్ పడుకున్నప్పుడైతే అమ్మయ్య వర్షం పడ్డమే మంచిదైంది, లేకపోతే ఈ ఉక్కపోతకైతే ఉండేవాళ్ళం కాదు. పిల్లలైతే బాగా ఇబ్బంది పెట్టేసే వాళ్ళు అనిపించింది. ఇంకా కూల్గా ఉండడం వల్ల వాళ్ళేమి ఇబ్బంది పెట్టలేదు. బాయ్.